దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికీ వందనాలు, శుభాలు. మరణాత బాగున్నారా? మీ అందరూ క్షేమముగా ఉన్నారని తలంచుచు మన రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామమున మీ అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, దేవుని యొక్క వాక్యము నిమిత్తం అనేకమైన విషయాలు బైబిల్ గ్రంథములు మనకు కనబడుతూనే ఉన్నాయి. అందు నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సర్వ సృష్టిని నీతిని పరిపాలించుచున్న సృష్టికర్త నీకు వందనాలయ్యా. ఈ ఉదయ కాలంలో ప్రభా, గతించిన రాత్రంతా మాకు ఎంతగా తోడుగా అన్నావో ఈ ఉదయకాలం మా ప్రయాణముల్లో, మా పనుల్లో, మా ఆలోచనలో, మా తలంపుల్లో, మా బిడ్డలైన వారికి, నీ బిడ్డలైన మా అందరికీ నీ గొప్ప తలంపును, గొప్ప ఆశీర్వాదం మాకు దయచేసి మమ్మల్ని బలపరిచిన ఓ రక్షక, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సమయంలో నీ వాక్యమును బట్టి ప్రభా, నీ దేనదాసుడైన చేరి నీ లేఖనముని చేతపట్టి నీ ఎదుట, నీ బిడ్డల ఎదుటకు చేరి ఉన్నాను. చేరి నన్ను నా తలంపులు మరుగు చేసి నీ తలంపులు మాత్రమే నీ లేఖనము ద్వారా బయలుపరిచి నడిపించి నీ పనిముట్టుగా నన్ను వాడుకోమని ఆత్మరక్షణకర్త అయిన దేవదేవిని నామమున అడిగి బ్రతిమాలి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సహాయం మనకు తోడుగా ఉండి ముందుకు నడిపించును గాక. ఆమేన్. ప్రియులారా, దేవుడు తన కృపను బట్టి, తన ఆలోచన బట్టి అనేకమైన విషయాలు బైబిల్ లేఖనము ద్వారా అందిస్తూనే ఉన్నారు, వింటూనే ఉన్నాం. ఇక రెండవ దశలోని పత్రికలోకి మనం వచ్చి ఉన్నాం. ఈరోజు మొదటి దశలోని పత్రిక పౌలు గారు ఏ రకంగా మాట్లాడారు అని మనం గమనించినప్పుడు ప్రియులారా, దేవుడు తన వాక్యము ద్వారా అనేకమైన విషయాలను నీకు నాకు అందించుచున్న వారై ఉన్నారు కనుక మనం ఇదంతా గమనించగలిగి ఉండాలి. ఎందుకంటే ప్రభు వచ్చుచున్న ప్రతి విషయములో దేవుడు మనకు అందిస్తున్న ప్రతి మాట అర్థం చేసుకుంటూ చాలా విషయాల్లో జాగ్రత్త కలిగి ప్రార్థించేవారుగా మనం ఉన్నామని మనం గమనించుకోవాలి. ఎందుకంటే ప్రభు చెప్పే ప్రతి మాట కూడా ఆత్మ సంబంధమైన మాటలే, ప్రభు మనకు సెలవిస్తున్న మాటలు. అయితే దేవుడు తన వాక్యము ద్వారా ఏ రకంగా నీతో నాతో మాట్లాడుచున్నారు అనే విషయాల్ని మనం గమనించినప్పుడు ప్రియులారా, దేవుడు తన వాక్యము ద్వారా అనేకమైన తలంపులను, అనేకమైన ఉద్దేశములను మనం కలగజేసినప్పటికీ మనం దాని విషయంలో ఎంతో వెనక ఆడివారిగా ఉంటాం. అందుకే భక్తుడు ఇక్కడ మాట్లాడుతాడు. ఆయన ఏం మాట్లాడతాడంటే, ఆత్మ సంబంధమైన విషయాలు మీరు కలిగి దేవుని ఎడల విశ్వాసము, నమ్మకముతో ప్రార్థించుడి అనే మాటను పౌలు గారు మనకు చాలా చక్కగా చెప్తారు. ఎందుకు అంటే ఈ మాటలన్నీ కూడా మనం గమనించే వారుగా ఉంటాం బైబిల్ లేఖనం ద్వారా. అయితే ఈరోజు ప్రభు చెప్పుచున్న మాటను బట్టి మనం ఆలోచిస్తే దేవుడు ఏ రకంగా మాట్లాడుతున్నాడు మనతో అని ఈ మొదటి దశలో పత్రికలోని చాలా విషయాలు మనం విన్నాం, చదివి ఉన్నాం, దాన్ని బట్టి గ్రహించాం. దేవుని వాక్యము ద్వారా అనేక విషయాలు మనం తెలుసుకుంటూనే ఉన్నాం. ఈ రెండో దశలోని పత్రికలో ఈ కనపడుతున్న ఈ 3 వచనాలను బట్టి మనం చదువుతున్నప్పుడు ప్రభు సెలవిచ్చిన మాటల్ని మనం ఒకసారి ధ్యానం చేద్దాం. ఇది చాలా ఆశ్చర్యం కలిగిన మాటలుగా ఉంటాయి, మనం గమనించాలి. ఇక్కడ మనం ఆలోచించాలి ప్రియులారా, దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు ఈ మాటలు అనే మాటలు అపోస్తలుడైన పౌలు దశలోనికి రాయక 2వ పత్రిక 1వ అధ్యాయం అని చదువుతున్నాం. 1వ అధ్యాయము, మన తండ్రి అయిన దేవుని యందు ప్రభు అయిన యేసుక్రీస్తునందు ఉన్న
దశలోనిక సంగమునకు పౌలను సెల్వలను తిమోతి అయిన శుభమని చెప్పిరి. రాయనిదేమనగా, తండ్రి అయిన దేవుడి నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగును గాక. ఇక్కడ ఎంతో స్పష్టంగా పౌలు గారు ఈ 2వ దశలోని పత్రికలు సంఘానికి, మొదటి దశలోని పత్రిక ఎలా రాశాడో 2వ దశలోని పత్రికలు అలాగే కూడా మరి వందనాలు శుభములని చెప్తున్నాడు పౌలు గారు. అయితే ఇక్కడ ఏమంటున్నాడు ఆయన, సహోదరులారా, మేమెల్లప్పుడూ మిమ్మల్ని గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. ఇది యుక్తమే. ఎలయనగా మీ విశ్వాసమును బహుగా అభివృద్ధి పొందుచున్నది. మీ అందరిలో ప్రతివాడును ఎదుటివాడిని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమలలోనూ మీ ఓర్పులోనూ విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములలో మీ యందు అతిశయపడుచున్నాము. దేని కొరకు శ్రమపడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు యోగ్యులని ఎంచబడి నిమిత్తము మీరిట్లు ఓర్చుకున్న దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన ఉన్నది. ఇక్కడ చాలా క్లియర్ కట్గా చెప్తున్నాడు. మీ విశ్వాసాన్ని బట్టి, మీ ఆలోచన బట్టి, మీ తలంపును బట్టి ఎలా నడుచుకుంటున్నారో దేవుడికి తెలుసు. కాబట్టి మీ విశ్వాసాన్ని బట్టి, మీ తలంపును బట్టి ప్రభు తీర్పు తీర్చిపోతున్నాడు. ప్రభు తీర్పు తీరుస్తాడు అనే విషయాన్ని తేటగా మరి చాలా క్లియర్గా చెప్తున్నారు వీళ్ళు. ఎందుకు చెప్తున్నారు అపోస్తలుడైన పౌలు గారు అని మనం చదువుతూ ఉంటే ప్రియులారా, ఇక్కడ చాలా విషయాలు మనకు కనబడుతున్నాయి. ఇక్కడ ఇంకా అంటున్నాడు ఆయన, ప్రభు అయిన యేసు తన ప్రభావను కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై దేవుని ఎరగని వారికిని మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడి వారికిని ప్రతి దండన చేయనప్పుడు మిమ్మల్ని శ్రమపరచు వారికిని శ్రమయు, శ్రమ పొందుచున్న మీకును మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. ఆ దినమున ఇక్కడ అంటున్నాడు, ఆ దినమందు తన పరిశుద్ధులైన జనమునకు, ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, మరలా చదువుతున్నాను గమనించండి ప్రియులారా. ఇక్కడ ఏమంటున్నాడు, అనుగ్రహించుట దేవునికి న్యాయమే. ఆ దినమున తన పరిశుద్ధులందు మహిమ పరచుటకు విశ్వసించిన వారందరూ ప్రశంపబడుటకును ప్రభు వచ్చినప్పుడు అట్టి వారు ఆయన సమూహము నుండి ఆయన ప్రభావనందులయు మహిమయుండియు పారదోలబడి నిత్య నాశనమునకు ఘటన పొందుదురు. ఎలయనగా మేము మీకు ఇచ్చిన సాక్ష్యం మీరు నమ్మితిరి. అందువలన మన దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు కృప చొప్పున మీ యందు మన ప్రభు అయిన యేసు నామమున ఆయన యందు మీరును మహిమను నందునట్లు మేలు చేయవలనని మీలో కలుగు ప్రతి ఆలోచనను విశ్వాసమయుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణము చేయుచు మన దేవుడు తన పిలుపునకు మిమ్మలను యోగ్యులుగా ఎంచునట్లు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థించుచున్నాము. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మొదటి వచనంలో ఈ 12 వచనాలు ఉన్నాయి. మొదటి వచనం నుండి ఈ మొదటి వచనంలో ఈ అధ్యాయాలు ఎలా ఉన్నాయంటే ఆత్మ సంబంధమైన అధ్యాయాలుగా ఉన్నాయి. నీ హృదయమును, నీ తలంపును దేవుడు పరీక్షిస్తున్నాడని పౌలు గారు క్లియర్ కట్గా చెప్పేస్తున్నాడు. ఇక్కడ ఈ 2వ దశలోని పత్రిక సంఘానికి ఏం చెప్తున్నాడు, ఇదిగో మీరు ఎవరు చూడలేదని అనుకుంటున్నారేమో, కాదు,
ఇక్కడ మనం చదువుతున్నప్పుడు ప్రియులారా 4వ వచనంలోను 6, 7 అండ్ 8 ఈ వచనాలు ఎలా ఉన్నాయంటే దేవుడు తన క్రియలను ప్రజల పట్ల ఏ రకంగా చూపుచున్నాడు అనే విషయాన్ని మనం ఎరిగిన వారిగా ఉండాలి. ఇక్కడ పెద్ద అంశము చాలా పరలోక సంబంధమైన అంశమే దాగబడింది. నరులారా, మనుషులారా, మీరు ఏ రకంగా తలంచుచున్నారు అనేది ప్రభువు తెలుసు. కానీ ప్రభు చూచుచున్న క్రియలు కానీ ప్రభు గమనిస్తున్న గమనిక కానీ మీరు గ్రహించగలుగుతున్నారా? మీరు ఆలోచిస్తున్నారా? దేవుడు మీ పట్ల ఏమై ఉన్నాడో, ఆయన ఏ తలంపు కలిగి ఉన్నాడో అది మీకు తెలుసా అనే విషయాన్ని ఇక్కడ ప్రభు తేటతలంగా చెప్తున్నాడు. అందుకాబట్టి ఈ రోజున మీరు నేను మనమందరము కూడా దేవుని ఎడల విశ్వాసము నమ్మకము కలిగి ఉండటమే కాదు కానీ ఆత్మ సంబంధమైన విషయాలు కూడా మనం కలిగి ఉండాలనేది ప్రభు యొక్క ఉద్దేశం. కనుక ఈ ఉదయ కాలంలో వింటున్న మీరు కానీ నేను కానీ మనం అందరము కూడా ఆత్మ తలంపులు కలిగి ఆత్మ ఉద్దేశాలు కలిగి మనం జీవించటకు పరిశుద్ధాత్మ దేవుడు నీ పట్ల నా పట్ల ఎంతగానో కృపను బలమును శక్తిని కలిగిన వాడని ఉన్నాడనేది మనం గమనించాలి. ఈరోజు వింటున్న మనమందరము కూడా ఆత్మ తలంపులు కలిగి ప్రార్థిస్తున్నాం, ఆత్మ తలంపులు కలిగి నడుచుకుంటున్నాం. కానీ దేవుడు గమనిస్తున్నాడు అనే విషయం మాత్రం మర్చిపోతాడు. అందుకే పౌలు గారు అంటాడు, నేను యేసు యందు నమ్మకముతో నేను పని చేయుచున్నాను అన్నాడు. దేవుడు ఎంతగా అపోస్తలుడైన పౌలు గారి మీద నమ్మకం ఉంచుకున్నాడో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోటాక పౌలు గారు చాలా ప్రయత్నాలు చేశాడు. తన బ్రతుకున్నంత కాలం అతడు మరణిస్తాడు అని తెలుసును కూడా నమ్మకాన్ని కాపాడుకోవడానికి ఎంతగానో ప్రయత్నం చేశాడు. ఎలా మనుషులుగా మనం లోకంలో నమ్మకం అనేది కోల్పోయాం. అసలు నమ్మకం అనేది లేదు మనిషి మీద, మనిషికి లేదండి. కానీ ఈ నమ్మకాన్ని దేవుడు అంటే ఎలాగైతే ఆ పౌలు గారికి ఇచ్చాడో అదే నమ్మకాన్ని కాపాడుకుంటూ వచ్చుకున్నాడు ఆయన. ఈనాడు మన విశ్వాసములుగా, క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా, లేకపోతే వాక్యం తెలిసిన వారుగా, దేవుని ఆరాధించేవారుగా, ప్రభుని మన మాటలు వింటాడు, ఆయన వినేవాడు, మాట్లాడేవాడు అని అనుకునేవారులారా, ప్రభు ఏమంటున్నాడు ఇక్కడ అనే విషయం మీకు తెలుసా? తెలుసుంటే ఏ రకంగా మీరు తెలుసుకుంటున్నారు? తెలుసుంటే ఏ రకంగా మీరు మాట్లాడగలుగుతున్నారు? తెలుసుంటే ఏ రకంగా మీరు ప్రవర్తిస్తున్నారు అనేది ఇక్కడ ఆలోచనలో కనబడుతుంది ప్రియులారా. అయితే మనం ఇక్కడ ఒకసారి ఆలోచించాలి. ఇక్కడ ఏమంటున్నాడంటే ఈ కీర్తన గ్రంథంలో దావీదు గారు మొదట అన్న మాట కంటే ఆయన చెప్పే ప్రతి మాట ఆత్మ సంబంధమైన మాటగానే దావీదు గారు బయలుపరిచారు. ఎలాగంటే కీర్తన గ్రంథకర్త దావీదు గారు అంటాడు, ఈ 2వ వచనంలో ఏమంటున్నాడంటే ఆయన మనం గమనిస్తే చాలా విషయాలు కనబడతాయి ప్రియులారా. ఏమంటున్నాడంటే ఇక్కడ 2వ వచనంలో ఈ కీర్తన గ్రంథంలో అన్యజనులు ఎలాగూ అల్లార లేపుచున్నారు, జనములు ఎలాగూ వ్యర్థమైన దాన్ని తలంచుచున్నది, మాని వారు కట్లు తెంపుదుము రండి, వారి పాశములను మన యొద్ద నుండి పారవేయుదుము రండి అని చెప్పుకొనుచున్నారు. అంటే అన్యులు ఎందుకు రేగుతున్నారు అంటే దురాత్మ వారిని ఆవరించటం వల్ల రేగుతున్నారు. ఈ మొదటి మాటే మనకు అవసరం. అంటే ఎందుకు ఈ లోకంలో మనుషులు చాటి మనిషి మీద ఎందుకు ఇరుచుకు పడుతున్నారు? ఇవాళ దేవుడు ఏమంటున్నాడు ఈ యొక్క దశలోని పత్రికల ద్వారా, విశ్వాసులారా మీ విశ్వాసాన్ని మీరు పరీక్షించుకుంటున్నారనే విషయంలో ఇక్కడ గందరగోళం సృష్టించిన సాతాను గాడి విషయంలో మనం ఈ 2 కూడా కంపేర్ చేసుకోవాలి. కీర్తన గ్రంథకర్త 2వ అధ్యాయంలో అన్యులు ఎలాగూ రేగుతున్నారు అనే మాటను, అలాగే ఇక్కడ ఎందుకు ఇలాగ అలర చేస్తున్నారు వీళ్ళు, రండి మనం కట్లు ఇప్పుదాము అనే దురాత్మ యొక్క బంధకంలోని విడిపించాలి. ఎవరంటే మనమే విడిపించాలి. ప్రార్థన అందుకే సంఘాలతో పౌలు గారు ఎలాగే చెప్పాడు అలాగే ఇప్పుడు రాకడ కాలంలో మనం కూడా సంఘాలతో అలాగే చెప్పుకోవాలి. ఒకరినొకరు సంఘాలుగా ప్రార్థన నడిపింపు మనం సంఘంలో కలిపి
ప్రజల మీద, తోటి మనుషుల మీద యుద్ధం, దురాత్మ సంబంధమైన మనుషుల మీద యుద్ధం చేస్తే ప్రయోజనం లేదు. దురాత్మ మీద యుద్ధం చేయాలి. మనుషుల మీద మన యుద్ధం కాదు. వారికి తెలియదు. దురాత్మలు ఆవరించి మమ్మల్ని వాడుకుంటున్నాయి. మా స్నేహితులు, మా బంధుమిత్రులు, మా సాటి మానవుడిని వేధిస్తున్నాయి అని వారికి తెలియదు. వారికి తెలియపరచాలంటే వారు తెలుసుకునేలాగా మనం ప్రవర్తించాలి. అలాగే వారి దగ్గరికి వెళ్తే వారు మన మీద విరుచుకుపడతారు. కాబట్టి మన రహస్యమందు ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఏ రకంగా ఐగుప్తుని రావటానికి ఏ రకమైన రహస్యమైన ప్రార్థన చేశారో, అలాగే మనము ఆనాడు అపోస్తులైన పౌలు, శీలలు, మేడగదులు ఏ రకమైన ప్రార్థన చేశారో, ఈనాడు ఈ యొక్క కీర్తన గ్రంథములోను, ఈ కొత్త నిబంధనలో ఈ యొక్క దశలోని పత్రికలో సంఘాన్ని ఎలాగో దేవుడు బలపరుస్తున్నాడో అలాగే సమాజాన్ని మనం బలపరిచే రీతిలో ప్రార్థన చేయాలి. పార్టీలు కట్టేయటం యేసు ప్రభు పని కాదు, క్రైస్తవుల పని కాదు. ఇలా ఇంటర్నేషనల్ సేవకులు ఏదేదో మాట్లాడుతున్నారు. ఆనాడు యేసు ప్రభు నాయకుల్ని, రాజుల్ని ఎందుకు ఎంచుకోలేదు? సామాన్యమైన మానవుడిగా మార్చి ఎందుకు ప్రజల మధ్య తీసుకొచ్చాడు? రాజు అంత బలవంతుడు పౌలుని సామాన్య మనుషుడిగా చేసి ప్రజల మధ్య నిలబెట్టాడు. ఆయన కోరుకున్నది అది. ఇవాళ నాయకులుగా ఏదో చేస్తాం. మీరు ఏమి చేయాలన్న రహస్యమందు మీ బంధుమిత్రుల్లో లేకపోతే మీ గ్రామంలో దురాత్మ సంచారం చేస్తుందని మీకు అర్థమైనప్పుడు ఏం చేయాలి? మీరు తిరుగుబాటు చేయటం కంటే ప్రార్థన చేయటం మేలు. కన్నీరుతో మొరపెట్టండి. ఎక్కడైతే అపజయం జరిగిందో అక్కడే గొప్ప బలమైన, ఏ చేతులతో నిన్ను కొట్టారో, ఏ చేతులతో మిమ్మల్ని బాధ పెడుతున్నారో వారే దేవుని పనిలో ముందుండిలా దేవుడు చేస్తాడు. ప్రజలను ఆశ్రయించడం, బలం మట్టి మనం ముందుకెళ్ళటం కాదు. బలమైన దేవుడు నీ పక్షాన ఉన్నాడు, శక్తిమంతుడు నీ పక్షాన ఉన్నాడు. అందుకే పౌలు గారు తన విశ్వాసాన్ని కాపాడుకోవడానికి పరుగులెడుతూనే ఉన్నాడు. ఈరోజు నీ విశ్వాసం, నా విశ్వాసం ఎంపటిది? ఎంచేపు ఏదో యూట్యూబ్లో 4 షేర్ల కొరకు, 4 ఇది కొరకు, అది కాదు క్రైస్తవుడు పని. ఏంటి తెలుసా? క్రైస్తవుడి యొక్క పని నీ సాటి మనిషి కోసం ప్రార్థించడమే నీ పని. నిందల మోపడం కాదు. నిందల మోపని ఎందుకు మోపుతున్నారు వాళ్ళు? వారిలో ఏదో ఏమండి, తాగుబోతుడు దగ్గరికి వెళ్తే మాట్లాడిందే మాట్లాడతాయి. ఎందుకంటే అతనిలో ఏముంది? ఏమండి, మందు అనే విషప్రయోగం అతన్ని ఏలుబడి చేస్తుంది. అతను మాట్లాడగలుగుతున్నాడు. మందు దిగిపోయిన దగ్గరికి వెళ్ళి మాట్లాడు. అలాగే దురాత్మ అతను ఆవరించింది కాబట్టి అతను ఏమైనా మాట్లాడతాడు. అతనికి ఎదురెళ్ళి ఏమీ సాధించలేమా? అసలే మన స్నేహితుడిని మనం కళ్ళారా దూషించుకుంటాం. మన కళ్ళ ముందు ఉన్న మనిషిని మనం తిట్టిన వారు అవుతాం. కాబట్టి వారి కొరకు కన్నీరు కారుదాం, వారి కొరకు కనిపెడదాం. నీ కోడలైనా, నీ కొడుకైనా, నీ మనవడైనా, నీ కూతురైనా, నీ బంధుమిత్రైనా, నీ అన్నదమ్ములైనా, అక్క చెల్లెనా తిరుగుబాటు చేస్తే మనం సాధించేది ఏముండదు. వాళ్ళకి మనకు తేడా లేదు. అందుకే యేసు ప్రభు సంహరించలేడా అన్నాడు కదా, నా తండ్రికి నేను ఆజ్ఞ చేస్తే 7 ఛానల్ అంట. ఎన్ని ఛానల్? ఒక ఛానల్ వచ్చి 1 కోటి దేవదూతలు. 7 ఛానల్ అంటే లెక్కేయండి. 12 ఛానల్ కలిగిన దేవదూతలు నా తండ్రి నాకు సహాయం చేయడా? అది కాదు. ఆయన కోరుకున్న శాంతి సమాధానం. యుద్ధం చేయించాడు, యుద్ధం చేయగలడైనా. కానీ ఇవాళ మాట్లాడే నోరులను నీవు వాదవేసి కట్టలేవారు నోరులు. దేవుడు ప్రార్థన ద్వారా హృదయాల అంతరాత్మ అవయవాలు నవరంధ్రాలు మూయగలడు. ఆయన అవయవాలు మూసి గద్దించగలడు. ఇవాళ ఏదో అంటున్నారు ఉత్సాహంతో ఉగ్గిపోతున్న వారులారా, మా గురువులు చెప్పారు, నువ్వు పరిగెడితే ఏం పని చేయలేవు, నిలబడు, ఎక్కడైతే పడో అక్కడే ప్రార్థించాయి, అక్కడే కన్నీరు కార్చాయి. నేల మీద పడిన ఆనాడు కయ్యేను రక్తం, ఏబేలి రక్తం నేలలో ఉండి దేవునికి మొరపెట్టింది. నీ రక్తము కరిగి నీటిగా మారి కన్నీటి రూపంలో నేల మీద పడినప్పుడు అది ఊరికనే ఉంటుందా? దానికి కారణం ఆయన అందరినీ పరలోకంలో లైన్గా నిలబెడుతుంది. ప్రియులారా, లైన్గా. అందుకే పౌలు గారు అంటాడు ఇక్కడ, అందుకే దశలోని సంఘానికి అంటున్నాడు, ఇదిగో దేవుడు మీ హృదయాలని మీ తలంపులు పరీక్షిస్తున్నాడు. కీర్తన గ్రంథకర్త అన్నాడు, ఇదిగో అన్యులు ఎందుకు రేగవుతున్నారు, వారి కట్టులు కట్టబడ్డాయి, సాతానుగాడు వారిని బంధించేశాడు. విడిపించేది ఎవరు? మనమే.
మన ప్రార్థన ద్వారా విడిపించబడాలి. మన ప్రార్థన ద్వారా అన్యులైగా దురాత్మకు విగ్రహార్థ చేర్చున్న వారందరూ మన స్నేహితులు, మన బంధుమిత్రులు, వారిని తిట్టవద్దు, వారిని ఏం అనటానికి మనకు సరిపోం. ప్రార్థనించే వారి మనసులు మారాలి. మనలాంటి వారే కదా. మనము ప్రభుని ఎరిగిన తర్వాతే కదా ప్రభు కొరకు ప్రకటన చేస్తున్నాం. పౌలు గారు ఎరిగిన తర్వాత ఎవరినైనా ఏమన్నాడా? అంతకుముందు కొట్టాడు, చంపేశాడు, ప్రాణాలు తీశాడు, వాళ్ళ శవాల మీద, వారి రక్తాల మీద నడిచాడు. అటువంటి పౌలు గారు ఇలా మౌనం పాటిస్తున్నాడు. కొట్టినా మాట్లాడలేదు. నా తండ్రి నా కొరకే ఆయనకంటే గొప్పవాడిని అని తగ్గించుకున్నాడు. పర్లేదు, కొట్టనివ్వండి, మనవాళ్లే కదా. ఎందుకు నోరు పారేసుకున్నారు? ఆ నోరు పారేసుకునే సమయం అంతా దేవుని సన్నిధిలో చేపట్టుకోండి. మేడగదిలో 120 మంది ప్రార్థన చేసిన ప్రార్థన ఎందుకు వినదు? గవర్నమెంట్గా మా ఉనికిని చాటాలనుకుంటున్నారు నాయకులారా, చాటండి. ప్రార్థన ద్వారా జరగంది ఏదైనా నోటు మాట ద్వారా జరుగుతుందా? సంతకం ద్వారా జరుగుతుందా? జరగదు. మనసు మార్చాలి దేవుడు. కాగితాలు చేయలేని పని, మాట చేయలేని పని దేవుడు హృదయం ద్వారా ఏ మనిషినైతే నువ్వు కనబడుతున్నావు ఆ మనిషికి వచ్చి ప్రార్థించే ఏడ్చు. నువ్వు చనిపోయినా సరే పర్లే. పౌలు గారు బతుకున్నంత కాలం కానీ చనిపోయిన తర్వాత పౌలు గారి గురించి ఎక్కువ ప్రకటన చేశారు. ఎస్, అందుకే దేవునికి వరకు అతసాక్ష్యపడ్డ పౌలు గారు తన శిరస వహించి సిద్ధపడ్డాడు. ఈరోజు మనము కూడా మన బంధుమిత్రుల కొరకు, మన స్నేహితుల కొరకు కన్నీరు కార్చలేమా? ఉపవాసం ఉండలేమా? ప్రార్థన చేయలేమా? గమనిద్దాం, ప్రార్థిద్దాం. అటువంటి దీవెన ఆనాడు మరి భక్తులైన వారికి దేవుడు ఎలాగిచ్చాడు? ఈనాడు మనం చదువుకున్న వాక్యములు దశలోని పత్రిక సంఘానికి దేవుడు ఎలాగిచ్చాడు? ఆనాడు కీర్తన గ్రంథకర్త ఎలాగో కట్లు మనని చెలవిచ్చాడు. 2 అంశాలు మీరు గుర్తుపెట్టుకుని మన దేశ ప్రజల కొరకు, మన బంధుమిత్రులు, మన గ్రామ ప్రజల కొరకు, తిరుగుబాటు చేసిన వారి కొరకు ప్రార్థన చేసే భాగ్యం దేవుడు మనందరికి అందించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమామయుడ, కరుణామయుడ, దయామయుడ, వందనాలు. సృష్టికర్త, మహోన్నతుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, నీ ఆలోచన, నీ క్రియలు, నీ తలంపును బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ, నీ ఆత్మ నడిపింపును బట్టి, నీ ఆలోచన క్రియలను బట్టి ప్రభా బలపరిచి దీవించిన దేవానికి స్తోత్రాలు. ఈ సమయంలో నీదేన దాసుడని నేను నీ ఆత్మ ద్వారా, నీ ఆలోచన ద్వారా మమ్మల్ని బలపరిచి నడిపించిన దేవానికి స్తోత్రాలు. ప్రార్థించడం మా భాగ్యం. మా దేశ ప్రజలు, మా నాయకులు, మా పెద్దలు, గ్రామ పెద్దలు, దేవాలయం మీద, సేవకుల మీద కూర్చున్న వారందరికీ తిరుగుబాటు చేస్తే మేమేం సాధించగలం? ప్రార్థన అన్నిటికీ సమాధానం. అవును ప్రభా, రైతు తొలకర నీటిని చూసి ఎలాగ ఆశపడుతున్నారు, అలాగే ప్రార్థన అనే నీటిని చూసి అది విజయం సాధిస్తుందని ప్రార్థించే కృపను నా దేశ ప్రజలకు, నా దేశ నాయకులకు, అలాగే నా దేశంలో ఉన్న సేవకులకు, పరిచారకులకు, స్వార్థకులకు, ప్రార్థనా పరుగు విజ్ఞాపనకర్తలకు, బోధకులకు, అందరకు నీ ఆత్మ నడిపింపు దయచేయండి. ప్రార్థన నడిపింపు, ప్రార్థన బలము, శోధన, కీడిని, వేదన తప్పించుకుని నీ రెక్కల నీడలో ముందుకు నడవగల కృపను అందించమని మా ప్రభును రక్షకుడును త్రియేక దేవుని నామములు అడిగి ప్రార్థన చేయించున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. పరలోక మా పరమ తండ్రి, నామను పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మానవుడు మాకు దయచేసి మా ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించి మమ్మల్ని శోధనకి తప్పించి రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము తండ్రి. ఆమేన్. ఏసురత్మే జయం, అపాదులు ప్రవేశరత్మే జయం, అపాదులు ప్రవేశ సంపూర్ణ విజయం, అపాది గనంతకల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, దేవాంతు దేవుని కృప, పరిశుద్ధాత్మ అనేక జీవితం ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరిచి ఆయన మహిమ మేఘానికి ఎక్కించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ మరణాత వందనాలు. మరణాత.